హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చట్నీ అండి. టొమాటో వంకాయ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన పద్ధతిలో ఒక్కసారి చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ చట్నీ అనేది ఇడ్లీకి, దోశలకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా రైస్కి ఇంకా బాగుంటుందండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా ఒక అర కేజీ వంకాయలు తీసుకుని ఇలా ఉప్పు నీళ్ళలో కట్ చేసి వేసుకోండి. వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసుకున్నట్లయితే ఎక్కువసేపుగా ఫ్రెష్గా ఉంటాయండి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు 2 టమాటాలను కూడా తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. మీ ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ముక్కలుగా తీసుకోండి. కొంచెం కొత్తిమీరని కాడలతో సహా తీసుకోండి. చింతపండుని తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెంగా మెంతులు, జీలకర్ర తీసుకుని కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని 1 పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. వీటిని దోరగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత కమ్మటి వాసన అనేది వస్తుంది. అంతవరకు కూడా ఫ్రై చేయండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మరలా ఇదే కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేయండి. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. పచ్చిమిర్చి అనేది సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేయండి. గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే పచ్చిమిర్చి అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా కొంచెం సాఫ్ట్గా వచ్చిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇదే కళాయిలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకోండి. అలాగే ఒకసారి ఆయిల్లో బాగా కలిపిన తర్వాత కొంచెంగా చింతపండును కూడా వేసుకోండి. ఈ చింతపండుని పచ్చిమిర్చి ఘాటుకి తగ్గట్టుగా చింతపండు అనేది యాడ్ చేసుకోండి. నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసానండి. దానిలోకి కొంచెంగా గల్లు ఉప్పు కూడా వేసుకోండి. సాల్ట్ వేసినట్లయితే టొమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోతాయి, త్వరగా మగ్గుతాయి. అలాగే కొత్తిమీరను కూడా బాగా శుభ్రం చేసుకుని కడిగిన తర్వాత కాడలతో సహా కళాయిలో వేసేసుకోండి. వీటిని కూడా బాగా మగ్గించండి. చింతపండు, టొమాటో ముక్కలు, కొత్తిమీర కాడలు కూడా బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇలా గరిటెతో కలుపుకుంటూ మగ్గించండి. ఈ విధంగా వచ్చేంత వరకు బాగా మగ్గించిన తర్వాత వీటిని కూడా పచ్చిమిర్చి గిన్నెలోకి తీసేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకునే ప్రాసెస్తో చూపిస్తాను. మీ అందరికీ అవి నచ్చుతాయి. అదే కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా అలా కళాయిలో వేసేసుకుని గరిటెతో కలుపుకుంటూ మగ్గించండి. 1 టేబుల్ స్పూన్ గల్లు ఉప్పు వేసుకోండి. ఈ సాల్ట్ అంతా కూడా ముక్కల్లో కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ వంకాయ ముక్కలు అనేవి బాగా మగ్గిపోయి సాఫ్ట్గా వచ్చేయాలండి. అంతవరకు కూడా ఇలా కలుపుకుంటూ మగ్గించండి. ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేయండి. ఇలా బాగా కలుపుకుంటూ మగ్గించినట్లయితే సాఫ్ట్గా వచ్చేస్తాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత వాటిని కూడా గిన్నెలోకి తీసేసుకోండి. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. మొత్తం అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. అన్నీ వేసాం కదా, ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు కూడా వేసేసుకుని మూత పెట్టుకుని గ్రైండ్ చేద్దాం. వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండానే ముందుగానే వీటిని బరకగా గ్రైండ్ చేయండి. టొమాటో ముక్కలు ఉన్నాయి కదా, చట్నీ అనేది సాఫ్ట్గా నలిగిపోతుందండి. వాటర్ అనేవి ఎక్కువగా అవసరం ఉండదు. ఇలా బాగా నలిగిన తర్వాత ఒకసారి చట్నీని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ చాలకపోతే యాడ్ చేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని వేసుకోండి. అలాగే కొంచెంగా 1 పావు కప్పు వాటర్ పోసుకుని బాగా గ్రైండ్ చేయండి.
ఉల్లిపాయ ముక్కలు అనేవి లాస్ట్లో చివరిలో వేసుకోవాలండి. అప్పుడే ఇలా గ్రైండ్ అవుతాయి. ముక్కలు అనేవి చట్నీలో ఎక్కువగా నలగకూడదు. ఇలా మనం చట్నీని చూసుకున్నట్లయితే ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా గ్రైండ్ చేసి అదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకుని పోపు అంతా కూడా చట్నీలో కలుపుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని పోపు దినుసులన్నీ వేసుకుని ఎండుమిర్చిని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఇంగువ కూడా వేసుకుని తాళింపు వేసుకుని అంతా కూడా చట్నీలో వేసేసుకుని ఇంకా టిఫిన్స్లోకి రైస్లోకి సర్వ్ చేసుకోవటమే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.